ప్రభు హరే కృష్ణ. ఓకే, అందరికీ హరే కృష్ణ. సో ఇవాళ మన క్లాస్లోకి వెళ్తున్నాం. లాస్ట్ వీక్ క్లాస్లో మనం భగవంతుడు ఉన్నాడు అనడానికి మనం చాలా లాజికల్గా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం భగవంతుడి గురించి ఎలా తెలుసుకోవాలి అనే దాన్ని తెలుసుకోబోతున్నాం. ఓకే, జనరల్గా ఏంటంటే భగవంతుడి గురించి చెప్పంగానే అందరూ ఏమంటారు? గాడ్ ఉన్నాడు అంటే ఉన్నాడా? అయితే ప్రూఫ్ ఏంటి? ఫస్ట్ ప్రూఫ్ అడుగుతారు. అంటే వాళ్ళు ఏదన్నా నమ్మాలి అంటే దానికి ఒక ప్రూఫ్ కావాలన్నమాట. జనరల్‌గా ఎవరైనా అంతే కదా! ప్రూఫ్ ఉంటే నమ్ముతాం మనం. అదర్‌వైజ్ అదేంటంటే ఒక గుడ్డి నమ్మకం లాంటిదన్నమాట. ఎస్పెషల్లీ మతం, గాడ్ అనే విషయాల దగ్గరికొచ్చేసరికి జనాలు చాలామంది అనుకుంటుంటారు ఇదేదో గుడ్డి నమ్మకం వీళ్ళది అని అనుకుంటారన్నమాట. ఎందుకంటే ప్రూవ్ చేయలేకపోతున్నాం అని వాళ్ళ ఉద్దేశం. అండ్ యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ నమ్మకం అనేది లేకుండా మనం ఏ పని చేయలేం. నిజానికి నమ్మకం అనేది మనం చేసే ప్రతి పని వెనకాల ఒక ఫౌండేషన్ లాంటిదనమాట. నమ్మకం లేదంటే విశ్వాసం. ఇది లేకుండా మనం ప్రపంచంలో బతకలేము అసలు. యాక్చువల్‌గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి వాళ్ళకి నమ్మకం అనేది ఉంటుంది. ఏదో ఒక విషయం మీద నమ్మకం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మన ఈ నమ్మకం మీదే పనిచేస్తాయి. మనకి యాక్చువల్‌గా మనకి తెలియని కూడా తెలీదు మనం నమ్ముతున్నాం అనే విషయం. మనకి ఆ ఫెయిత్ ఉందనే విషయం మనకు తెలియని కూడా తెలీదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫెయిత్ అనేది లేకపోతే మన ఇంట్లోంచి కాలు బయటకు కూడా పెట్టలేం. హ్మ్. ఎలా అంటే అందరూ విమానాల్లో ప్రయాణం చేస్తున్నారు. చాలామంది ఇవాళ రేపు విమానాల్లో ప్రయాణం చేస్తున్నారు. విమానం ఎక్కేటప్పుడు మనం పైలట్‌ని ఏమన్నా చూస్తామంటే పైలట్‌ని చూడం. కానీ మనకు పైలట్ మీద నమ్మకం ఉంటుంది. మనని జాగ్రత్తగా గమ్యం చేరుస్తాడని నమ్ముతాం అనమాట మనం. ఈవెన్ దో పైలట్ మన మొహం కూడా చూడకపోయినా మన పైలట్ మనని జాగ్రత్తగా తీసుకెళ్తాడని అనుకుంటాం. ఒక పైలట్ ఒకడే కాదు మొత్తం ఏవియేషన్ ఇండస్ట్రీ అంతటిని నమ్ముతాం మనం. ఎందుకంటే వాళ్ళు పైలట్‌లకి సక్రమంగా ట్రైనింగ్ ఇస్తారని నమ్ముతాం. ఆ పైలట్‌లు తాగి విమానం నడపరని కూడా నమ్ముతాం. వెదర్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు గూడా ప్రాపర్‌గా అంతా వెదర్‌నంతా మానిటర్ చేస్తూ ఉంటారు. విమానం ఎగరడానికి సరైన కండిషన్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ చూస్తుంటారు. ఇవన్నీ ఇస్తారని చెప్పి మనం నమ్ముతాం అనమాట. మనం ఇంట్లోంచి బయటకి అడుగు పెట్టాము అంటే ఇంటికి సజీవంగా తిరిగొస్తామనే నమ్మకంతోటే బయటికెళ్తాం. ఆ నమ్మకం అనేది బేస్ అనమాట. మనం ఏ పని చేసినా నమ్మకంతోనే చేస్తాం. కానీ భగవంతుడి దగ్గరికొచ్చేసరికి మాత్రం నమ్మను. మనకు ప్రూఫ్‌లు కావాలనమాట. మిగతావన్నీ ఆటోమేటిక్‌గా నమ్మేస్తాం. ఎందుకంటే అందరూ ప్రయాణం చేస్తున్నారు. మనం కూడా ప్రయాణం చేస్తున్నాం. కానీ దేవుడి దగ్గరికొచ్చేసరికి మాత్రం ప్రతి వాళ్ళకి ప్రూఫ్ కావాలనమాట. అండ్ మేము కూడా ప్రూఫ్ ఇవ్వడానికి ఎగైనెస్ట్ ఏం కాదు. ప్రతి వాళ్ళకి ప్రూవ్ చేసిన తర్వాతే నమ్మండి. మేము డైరెక్ట్‌గా గుడ్డి నమ్మకాన్ని మేమేం ప్రోత్సహించట్లేదు. ప్రూవ్ చేసుకున్న తర్వాతే నమ్మండి. ఇప్పుడు కానీ ప్రూఫ్ దగ్గరికొచ్చేసరికి ఏంటంటే, ఎలాంటి ప్రూఫ్ కావాలి? ఎలాంటి వాళ్ళకి ప్రూఫ్ కావాలనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం గాడుని నమ్మాలంటే ప్రూఫ్ కావాలంటున్నాం. ప్రూఫ్ కావాలంటే ఆర్ వి క్వాలిఫైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? గాడ్ అనే ఒక పర్సనాలిటీని మనం చూపిచ్చండి, నాకు చూపిచ్చండి, నమ్ముతాననడానికి ఆర్ వి రియల్లీ క్వాలిఫైడ్ అనేది ఫస్ట్ ఆలోచించుకోవాలి మనం. ఎలాగంటే ఒక మూడో క్లాస్ చదివే పిల్లాడున్నాడు. వాడికి ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ ప్రూవ్ చేయమని అడుగుతాడు. వాడు ప్రూవ్ చేసినా కూడా వాడికి అర్థమవుతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్? సో, అంటే వాడికి క్వాలిఫికేషన్ లేదు. సో, గాడ్ గురించి అడిగేటప్పుడు మనం కూడా ఈ క్వెషన్ ఏసుకోవాలి. యామ్ ఐ క్వాలిఫైడ్ టు ఆస్క్ ఫర్ ప్రూఫ్? గాడ్ గురించి నాకు ప్రూఫ్ కావాలి అంటే మనం క్వాలిఫైడా ఫస్ట్ అసలు ఆ ప్రూఫ్‌ని అర్థం చేసుకోవడానికి అనేది ఫస్ట్ ఆలోచించాలి. ఓకే. నెక్స్ట్ దానికన్నా ఓకే. సరే క్వాలిఫైడ్ అనుకుందాం. సో, ఎలాంటి ప్రూఫ్ కావాలి? సో, ఎలాంటి ప్రూఫ్ కావాలి చెప్పండి? గాడ్ అనే పర్సనాలిటీని తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవాలి అసలు గాడ్ గురించి మనం? చెప్పండి ఎవరైనా ఆన్సరు? ఎవరు చెప్తున్నారు? ఎలా తెలుసుకోవాలి అసలు గాడ్ గురించి? అంటే ఆయన ఉన్నాడు అని చెప్పడానికి ఎలాంటి ప్రూఫ్ కావాలి మీకు? చెప్పండి. ఎస్ మనం 24 hours మన రాత్రి పడుకుని పొద్దున్నే లేస్తున్నామంటే మన లోపల ప్రక్రియ ఆ వాయువుని వీటన్నిటినీను ఆ సక్రమంగా పనిచేస్తున్నవాడు there is a supernatural power is there something which is we believe as God దట్స్ is there and క్వశ్చన్ ఏంటంటే ఎలా తెలుసుకోవాలి ఆయన గురించి? అది ఎలా అంటే ఏ తెలుసుకోవాలి? విధంగా తెలుసుకోవాలి?
అంటే ఏ విధంగా తెలుసుకోవాలంటే వి- క్వశ్చన్ అర్థమైందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఏ రూట్ అర్థం. తెలుసుకోవాలి? డైరెక్ట్ గా చూసి దేవుడు ఉన్నాడు. తెలుసుకోవాలా? డైరెక్ట్ గా చూసి ఆయన కనిపిస్తే నమ్మాలా? లేకపోతే ఎవరో చెప్పారు ఇలా ఉంటాడు గాడు, ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అంటే నమ్మాలా? లేకపోతే ఇంకేదైనా వే ఉందా? అది నేను అడిగేది క్వశ్చన్. ఏ రూట్ లో వెళ్ళాలి? అంటే ఎప్పుడైనా మనకి అవసరం పడినప్పుడు, ఇప్పుడు ఒక సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు రూపంలో ఒక డాక్టర్ వచ్చి ఒక పేషెంట్ ని కాపాడుతాడు. మేబీ అదొక ఆపద్ బాంధవుడు లాగా. ఓకే, క్వశ్చన్ ఎవరికి అర్థం కానట్లేదు. ఏ అంటే భగవంతుడి గురించిన జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలి? అంటే ఆయన గురించిన నాలెడ్జ్ని ఎలా తీసుకోవాలి? ఏ వైపు నుంచి తీసుకోవాలి? అంటే ఊహించి భగవంతుడు అంటే ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అని ఊహించి తెలుసుకోవాలా? లేకపోతే ఆయన చూసిన తర్వాత ఓకే గాడ్ ఇలా ఉంటాడు అనమాట అని చెప్పి అర్థం చేసుకోవాలా? ఎలా ఎలా అర్థం చేసుకోవాలి గాడ్ అనే విషయాన్ని? మనకు స్క్రిప్చర్స్ ద్వారా కొంచెం నాలెడ్జ్ వస్తుంది. ఎస్, కరెక్ట్. ఇంకా ఆ స్క్రిప్చర్స్ లో చెప్పిన శాస్త్రాల్లో చెప్పిన విధంగా పూజలు చేయమని, ఇలా చేస్తే ఇంతకు ముందు జరిగిందని అదంతా మనకు స్టోర్ చేసి పెట్టారు కదా వాళ్ళు మనకి. యా, మేబీ ఆ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి మనం యాక్చువల్లీ. అంటే శాస్త్రంలో చెప్పిన ప్రొసీజర్స్ ని ఫాలో అవ్వడం ద్వారా భగవంతుని తెలుసుకోవాలి అంటారు. శాస్త్రము ఉపనిషత్తులండి. శాస్త్రము ఉపనిషత్తు. యా, ఓకే, శాస్త్రం ఉపనిషత్తులు శాస్త్రంలో ఒక భాగం. యా, వెరీ గుడ్. ఇంకే విధంగా తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ఏ విధంగా వెళ్తే తెలుసుకుంటాం మనం? ఇంకా పూజల ద్వారా కూడా, అంటే పూజ చేస్తే కూడా ఒక వైబ్రేషన్ లాగా వస్తుంది ఒక్కొక్కసారి, మనకు గాడ్ తో కనెక్ట్ అయినట్టు. ఓకే, గురువు చూపిన దారి. గురువు ద్వారా తెలుసుకోవాలి. ఓకే, వెరీ గుడ్, గుడ్ ఆన్సర్. ఇంకా అండ్ మనకు ఒక మార్గదర్శి లాగా, అంటే మనం అలా కూడా గురువు అండ్ దేవుడు మార్గదర్శి చూపించాడు. మార్గదర్శకత్వం, గురువు మార్గదర్శకత్వంలో దేవుడు తెలుసుకోవాలి. వెరీ గుడ్. సో అయితే మీరు అందరూ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారనమాట. జనరల్గా చాలా మంది ఏమడుగుతారంటే గాడ్ ఉన్నాడు అంటే వాళ్ళకి ప్రూఫ్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా చూడాలంటారు. గాడ్ ఉన్నాడా చూపించు నమ్ముతా అంటారు. మీరందరూ చాలా అడ్వాన్స్డ్ కాబట్టి అడగలేదు ఆ విషయం నన్ను. ఓకే, ఇప్పుడు ఏంటంటే భగవంతుడిని తెలుసుకోవాలంటే ఎన్ని విధాలుగా తెలుసుకోవచ్చు అంటే జనరల్గా భగవంతుడిని కాదు, ఏదన్నా తెలుసుకోవాలి అంటే మన ప్రభు నెక్స్ట్ స్లైడ్ చూపించండి. ఏదన్నా మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే దేర్ ఆర్ సో మెనీ వేస్ అనమాట, ఎన్నో విధాలుగా తెలుసుకోవచ్చు అనమాట. భగవంతుడి దగ్గరికి వచ్చరికి ఏంటంటే అంటే పరమ సత్యాన్ని గురించి తెలుసుకోవాలంటే మన తత్వశాస్త్రంలో కొన్ని ప్రమాణాలని చెప్పారనమాట. అంటే ఈ ప్రమాణం అంటే ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించడానికి ఉపయోగించే సాధనం అనమాట. అంటే ఈ పద్ధతి ద్వారా కొన్ని పద్ధతులు ఉన్నాయన్నమాట. ఈ పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చు నాలెడ్జ్ని. ఫస్ట్ది ఏంటంటే వీటిని షట్ ప్రమాణాలు అంటారనమాట. జనరల్గా 6 రకాలుగా తెలుసుకోవచ్చు, జ్ఞానాన్ని సంపాదించవచ్చు అని చెప్పి చెప్తారనమాట. దేనికి సంబంధించిన జ్ఞానం ఈ 6 విధాలుగా సంపాదించవచ్చు అని చెప్తారనమాట. ఆ 6 ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ప్రత్యక్ష ప్రమాణం అనమాట. అంటే డైరెక్ట్ సెన్స్ పర్సెప్షన్, అంటే మన యొక్క ఇంద్రియాలతోటి డైరెక్ట్గా చూసి కానీ స్పృశించి, చేత్తో స్పృశించి, లేకపోతే చెవులతో విని, లేకపోతే ముక్కుతో వాసన పీల్చి, నాలుకతో రుచి చూసి ఇట్లా నేర్చుకోవడం అనమాట. ఏదైనా ఒక విషయం గురించిన జ్ఞానం రావాలంటే డైరెక్ట్గా మన ఇంద్రియాల ద్వారా తీసుకునే జ్ఞానం, దీన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. రెండోది ఏంటంటే అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం ఏంటంటే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా సంపాదించిన నాలెడ్జ్ని యూజ్ చేసుకుని దాని ద్వారా ఒక కొత్త కంక్లూషన్కి రావడం, అంటే గెయినింగ్ నాలెడ్జ్ బై ఇన్ఫరెన్స్ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్ అనమాట. అంటే ఎలా అంటారు తెలుగులో, ఊహించడం అన్నమాట. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని ఉపయోగించి కొత్త కంక్లూజన్కి రావడం అనమాట దీంట్లో, అంటే లాజిక్ ద్వారా. తర్వాత నెక్స్ట్ది ఏంటంటే ఉపమానం. ఉపమానం అంటే ఏంటంటే పోలిక అనమాట. ఒక తెలిసిన వస్తువుని తెలియని వస్తువుతో పోల్చి కూడా జ్ఞానాన్ని సంపాదించవచ్చు. తర్వాత ఏంటంటే నాలుగోది అర్థపత్తి అంటారు. అర్థపత్తి ఏంటంటే ఇంప్లికేషన్ అనమాట. అంటే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా అనుమాన ప్రమాణం ద్వారా అర్థం కాని విషయం గురించి ఊహించి తెలుసుకోవడం అనమాట. తర్వాత అనుపలబ్ధి. అనుపలబ్ధి అంటే ఏంటంటే ఏదైతే ఒక విషయం లేదు అని గ్రహించడాన్ని కూడా ఒక రకమైన జ్ఞానం సంపాదించడమని అంటారు. అది లేదు అని తెలుసుకోవడం కూడా. అండ్ ఫైనల్గా
శబ్దం, ఆగమం లేదా శబ్దం అనమాట. శబ్దం అంటే శాస్త్రం అనమాట. శాస్త్రం ద్వారా కానీ, గురువులు చెప్పిన గురువు వాక్యం కానీ, ఆచార్యుల ఉపదేశం, ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్ర ప్రమాణం కిందకు వస్తాయన్నమాట. ఈ 6 విధాలుగా నాలెడ్జ్ని సంపాదించవచ్చు. అంటే ఇంకా చాలా విధాలు ఉన్నాయని చెప్తారు, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఈ 6 కూడా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 3 అనమాట. అందులో ఒకటి ప్రత్యక్ష ప్రమాణం, రెండోది అనుమాన ప్రమాణం, తర్వాత శబ్ద ప్రమాణం. ఈ 3 ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పానంటే, ఫస్ట్ ప్రత్యక్ష ప్రమాణం తర్వాత 2, 3, 4, 5 ఈ 4 కూడా ప్రత్యక్ష ప్రమాణం మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. దీని ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ప్రత్యక్ష ప్రమాణంలో ఏంటంటే ఇంద్రియాల ద్వారా డైరెక్ట్గా చూసి తెలుసుకునేదన్నమాట. రెండో దాని దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్గా చూసిన దానికి లాజిక్ని అప్లై చేసి కొత్త కంక్లూషన్కి రావడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఎక్కడో పొగ కనిపిస్తుంది అంటే పొగని చూసారు, కానీ లాజిక్ని ఉపయోగించి నిప్పు ఉంది అక్కడ అని చెప్పి అర్థం చేసుకుంటారు. నిప్పు లేనిదే పొగ రాదు కదా. తర్వాత ఉపమానం ఏంటంటే తెలిసిన ఒక వస్తువుని చూసి తెలిసిన వస్తువుని తెలియని వస్తువుని పోల్చుకుని నాలెడ్జ్ సంపాదించడం. వీటన్నిటికీ కూడా ముందు ఒక జ్ఞానం ఉండాలన్నమాట. అంటే ప్రత్యక్ష ప్రమాణం ఉంటేనే ఈ తర్వాత జరుగుతుంది అన్నమాట. సో అర్ధాపత్తులు ఏంటంటే ఊహించడం అనమాట. ఒకడు లావుగా ఉంటాడు, వాడు ఏంటంటే లావుగా ఉంటాడు, వాడు ఉపవాసాలు చేస్తున్నాడు, తిండి తింటలేదు, అయినా లావుగా ఉన్నాడు. సో ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం 2 పనికిరావు. అప్పుడు ఏంటంటే మనం ఊహిస్తాం అన్నమాట, అంటే వాడు రాత్రిపూట తింటూ ఉంటుంటాడు, అందుకని లావు అయిపోతున్నాడు, అందరికీ కనిపించేలా తింటలేదు, చూడకుండా తింటున్నాడు అని అనుకుంటాం అన్నమాట. సో ఇలా ఈ విషయాలన్నీ కూడా ఏంటంటే మనకి ఈ 6 విషయాలు మనకి జ్ఞానాన్ని సంపాదించడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఫోకసింగ్ ఆన్ ఓన్లీ 3 ఆస్పెక్ట్స్: ప్రత్యక్ష, అనుమాన అండ్ శబ్ద ప్రమాణం. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూపించండి ప్రభు. ఇవి మెయిన్ అనమాట. ఏదన్నా తెలుసుకోవాలంటే ఈ మెయిన్ 3 ద్వారా నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి మనకి ఫస్ట్ ప్రత్యక్ష ప్రమాణం ఎలా పనిచేస్తుందో చూద్దాం. జనరల్గా చాలా మంది అడిగే ప్రశ్న, దేవుడు ఉన్నాడా అంటే, ఉంటే చూపించు నమ్ముతా, నా కళ్ళ ముందుకు రమ్మను నేను నమ్ముతా అంటాడు. సినిమాలో చూపిస్తారు కదా, హీరో ఎడం చేత్తో గంట కొడుతూ, హే భగవాన్ నువ్వు ఉంటే నా కళ్ళ ముందుకు వచ్చి కనిపించు అని అంటాడు కదా, అప్పుడు దేవుడు వచ్చేస్తాడు. సో ఇవన్నీ సినిమాలో జరుగుతాయి, యాక్చువల్గా చెప్పాలంటే నిజంగా జరగవు అనమాట. సో అంటే కళ్ళతో చూస్తే నమ్ముతారు, లేకపోతే చెవులతో వింటే నమ్ముతారు, ముక్కుతో వాసన పీల్చాలి, లేకపోతే చేత్తో పట్టుకుని చూడాలి. ఇవన్నీ అంటే డైరెక్ట్గా మన యొక్క జ్ఞానేంద్రియాలతోటి తెలుసుకోవడం అనమాట. సో జ్ఞానేంద్రియాలతో తెలుసుకోవడం అంటే ఏదైనా ఒకటి ఉంది అని నమ్మాలి అంటే మన ఈ 5 ఇంద్రియాల ద్వారా తెలుసుకోవాలి. సో జ్ఞానేంద్రియాలు అంటే తెలుసు కదా అందరికీ, తెలియదా? జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి చెప్పండి? 5 సెన్సెస్ కదండి. 5 సెన్సెస్ జ్ఞానాన్ని సముపార్జించడానికి ఉపయోగపడే ఇంద్రియాలు అనమాట. ఇంద్రియాలు అంటే సెన్సెస్. మనకి కళ్ళు, ముక్కు, నోరు అంటే నాలిక, చెవులు, తర్వాత చర్మం, ఈ 5టిని జ్ఞానేంద్రియాలు అంటారు, పంచేంద్రియాలు. ఈ 5టి ద్వారా మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో దాని ద్వారా వచ్చే నాలెడ్జ్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు అన్నమాట. సో ఈ ప్రత్యక్ష ప్రమాణం వల్ల భగవంతుని ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకోగలమా అనేది చూద్దాం. ఇప్పుడు మనం చాలా మంది కళ్ళతో చూడాలంటారు, గాడ్ ఉంటే చూపించు అప్పుడు నమ్ముతా అంటారు కదా. సో మన కళ్ళ శక్తి ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో కొన్ని ఉన్నాయి కానీ వాటిని మనం చూడలేం. వాటి ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా? కొన్ని ఉంటాయి కానీ వాటిని మనం చూడలేం. వాటి ఎగ్జాంపుల్స్ చెప్పండి, మన కళ్ళతో చూద్దాం. గాలి మేడం. గాలి ఉంది కానీ కంటికి కనిపించదు. ఎస్, వెరీ గుడ్. ఇంకా వైరస్, బ్యాక్టీరియా. కంటికి కనిపించదు, బట్ మైక్రోస్కోప్ తో చూడొచ్చు ఆఫ్ కోర్స్. రోగాలు వస్తాయి కళ్ళకి కనిపించవు. ఏంటది? హీట్, వేడి. హీట్ మీరు స్పర్శ తెలుస్తుంది కదా, అంటే ప్రత్యక్ష ప్రమాణం అంటే డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మీరు కొన్నిటిని. కొన్ని ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఓకే, హీట్, ఓకే ఫైన్, ఎగ్జాంపుల్ యాక్సెప్టెడ్. ఇంకా చెప్పండి. కొన్ని ఉంటాయి కానీ మనం వాటిని చూడలేం. సోల్ మాతాజీ. సోల్ ఉంది, ఓకే డైరెక్ట్ గా అల్టిమేట్ దానికి వెళ్ళిపోయారు. ఓకే, మైండ్ ఉంది, చూస్తారా చూడలేరా? మీకు మైండ్ ఉందా లేదా? నా మనసు చెప్పిందంట, మనసును చూడగలమా? చూడలేం. ఈగో ఉందా మీకు లేదా చెప్పండి, కానీ చూడలేం. పోనీ మైండ్ ఈగో పక్కన పెడితే రేడియో వేవ్స్ ఉన్నాయా లేవా? రేడియో వేవ్స్ చూడగలరా మీరు? రేడియో వేవ్స్ని, ఎక్స్రేస్ని చూడగలరా కంటితోటి?
అల్ట్రావైలెట్ రేస్ని చూడగలరా? చూడలేరు, కానీ అవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. వాసన కూడా ఉంది. వాసన వాసన అంటే ముక్కుతో పీలుస్తాం కదా, అంటే ముక్కుతో చూస్తాం, కళ్ళతో చూడగానే ముక్కుతో చూస్తాం. ఓకే, ఇంకోటి అడుగుతున్నా. కొన్ని లేవు కానీ వాటిని మనం చూస్తాం, అవేంటి చెప్పాలి. కొన్ని లేవు నిజంగా కానీ మనం చూస్తాం వాటిని, అవేంటో చెప్పండి సార్. illusions లాగా వస్తాయా? ఏంటండి నితేష్? illusions ఇల్యూషన్స్ ఏంటి చెప్పండి, ఇల్యూషన్ ఏంటో చెప్పండి. లైక్ మిరాజెస్ ఉంటాయి, డెజర్ట్ లో నీకు మిరాజ్ వెరీ గుడ్, కనిపిస్తుంది. వెరీ గుడ్. మిరాజ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మిరాజ్ అంటే తెలుసు కదా, మృగతృష్ణ. మనం ఎర్రటి ఎండలో కారులో ప్రయాణం చేస్తుంటాం, తార్ రోడ్డు మీద దూరంగా మనకి నీళ్లు కనిపిస్తుంటాయి, మళ్ళీ అక్కడ దగ్గరికి వెళ్ళేసరికి నీళ్లు కనపడం. దాన్నే ఎండమావి అంటారు, మిరాజ్. అది లేదు కానీ కంటికి కనిపిస్తున్నట్టు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా, అంటే మన యొక్క ఇంద్రియాలతోటి భగవంతుడి గురించి ఎక్స్పీరియన్స్ చేయాలి, భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే దెర్ ఇస్ ఎ బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన ఇంద్రియాలకి కొన్ని డిఫెక్ట్లు ఉన్నాయి. ఓకే, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట వాటికి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, బ్యాడ్ న్యూస్ చెప్పాను కదా, ప్రాబ్లమ్స్ ఏంటో చూపిస్తాను. ఇప్పుడు ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ స్లైడ్ చూపించండి ప్రభు. ఫస్ట్ డిఫెక్ట్ ఏంటంటే దీస్ ఆర్ మన చెప్పాను కదా జ్ఞానేంద్రియాలకి. నెక్స్ట్ స్లైడ్ చూపించండి ప్రభు. ఓకే, సీట్ బెల్ట్ పెట్టుకోండి ఎందుకంటే టర్బులెన్స్ వస్తుంది. ఇప్పుడు మన బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన ఇంద్రియాలకి డిఫెక్ట్లు ఉన్నాయని చెప్పాను కదా. ఫస్ట్ డిఫెక్ట్ ఏంటంటే మన యొక్క ఇంద్రియాలు అసంపూర్ణమైనవి, అంటే దే ఆర్ నాట్ పర్ఫెక్ట్. మన యొక్క సెన్సెస్ ఆర్ నాట్ పర్ఫెక్ట్, దే ఆర్ ఇంపర్ఫెక్ట్ అనమాట. ఇంపర్ఫెక్ట్ ఎందుకంటే ఒక్కొక్క అవయవం మన శరీరంలో ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయన్నమాట. అవి పర్ఫెక్ట్ జ్ఞానాన్ని ఇవ్వలేవు అనమాట మనకి. ఓకే, మనం కళ్ళతో చాలా విషయాలు చూసి తెలుసుకుంటామని అనుకుంటాం, కానీ మన కళ్ళకున్న శక్తి ఎంతో తెలుసా మీకు? మన కళ్ళు నెక్స్ట్ స్లైడ్ చూపించండి కదా. మన కళ్ళ శక్తి ఎంతంటే అది దాని వేవ్ లెంగ్త్ రేంజ్ ఎంతంటే 400 to 700 మిల్లీ మైక్రాన్స్ ఆర్ నానోమీటర్స్ అన్నమాట. ఈ రేంజ్ దాటింది అంటే కొంచెం అటు ఇటు అయింది అంటే బిలో 400 అబౌవ్ 700 అయితే కనుక మనం కంప్లీట్లీ బ్లైండ్. మన కంటికి ఏం కనిపిస్తుంది, గుడ్డివాళ్ళం అనమాట. పోనీ ఇక్కడ దాకా కూడా వెళ్ళొద్దు, లైట్ ఆపేసింది, చిమ్మ చీకటి రాత్రి, మీ చెయ్యి మీ కళ్ళ ముందు పెట్టుకోండి, మీ కళ్ళు తెరిచే ఉంటాయి, మీ చెయ్యని మీరు చూడలేరు. దట్ ఈస్ అవర్ పవర్ అనమాట. మన చేతిని మనమే చూసుకోవాలి, మన ముఖం ముందు పెట్టుకున్నా కూడా మన చేతిని మనమే చూసుకోలేము. సో అది మన కళ్ళ యొక్క శక్తి. మన చెవులు ఉన్నాయి ఇంకా. ఓకే, చెవులు మ్యూట్లో పెట్టుకోండి. మన చెవులు ఉన్నాయి, చెవుల శక్తి ఎంతో తెలుసా? నెక్స్ట్ స్లైడ్ చూపించండి. చెవులు అది సౌండ్ వైబ్రేషన్ రేంజ్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిన సౌండ్ వైబ్రేషన్ రేంజ్ ఎంతంటే 20 Hz to 20 kHz అనమాట. మనిషి చెవులు ఈ వైబ్రేషన్ లోపు ఉంటేనే వింటాయి. బియాండ్ దిస్ ఆర్ బిలో దిస్ ప్రాక్టికల్గా మనం చెవిటి వాళ్ళం అనమాట. కొన్ని జంతువులు వింటాయి, ఇప్పుడు ఏనుగు బొమ్మ పెట్టాం కదా, ఏనుగులు కానీ పిల్లులు అంటే క్యాట్స్ ఇవన్నీ కూడా బిలో 20 Hz వినగలం. అబౌవ్ 20,000 అంటే గబ్బిలాలు ఇంకా కొన్ని జీవులు అవి వినగలం అనమాట. మనం మాత్రం ఈ రేంజ్లోనే వినగలం. సో అది మన యొక్క చెవుల శక్తి అనమాట. ఎలిఫెంట్స్, క్యాట్స్ అవన్నీ ఇన్ఫ్రా సౌండ్స్ వింటాయి, మనం వినలేము, మనకు రావు, అంటే బిలో మన రేంజ్ అనమాట. కొంతమంది అంటారు మేము గొప్ప గొప్ప ఇన్స్ట్రుమెంట్లను వాడి, పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్లను వాడి మేము తెలుసుకుంటామని నేను చెప్తారు. కానీ అన్ని ఇన్స్ట్రుమెంట్లు కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఆ ఇన్స్ట్రుమెంట్లు మన యొక్క ఇంపర్ఫెక్ట్ సెన్సులతో తయారు చేసిన ఇన్స్ట్రుమెంట్లు కూడా ఇంపర్ఫెక్ట్, అవి కూడా ఫుల్ నాలెడ్జ్ని ఇవ్వలేవు అనమాట. అయినా వాటి ద్వారా వచ్చిన నాలెడ్జ్ని కూడా మళ్ళీ మన ఈ ఇంపర్ఫెక్ట్ సెన్స్ని యూజ్ చేసి ప్రాసెస్ చేయాలండి. సో అంటే పర్ఫెక్ట్ నాలెడ్జ్ రావాలి అంటే, బికాస్ గాడ్ ఈజ్ ఆల్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ నాలెడ్జ్ కావాలి అంటే యూ నీడ్ పర్ఫెక్ట్ సెన్సెస్. మన సెన్సెస్ ఇంపర్ఫెక్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది వేదాల్లో చెప్పిన మాట చెప్తున్నాను, నా మాట కాదు. అండ్ ఇంకా ఇంపర్ఫెక్షన్స్ గురించి చెప్పాలంటే మనం చిన్నప్పుడు రైమ్స్ నేర్చుకున్నాం కదా, నర్సరీ రైమ్స్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటాం. స్టార్ లిటిల్ స్టారా? ఒకసారి ఆలోచించండి, స్టార్ సైజ్ ఎంత పెద్దదో తెలుసా మీకు? సూర్యుడి కన్నా కూడా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నాయి. మనకి సూర్యుడు కంటికి కనిపిస్తుంటాడు ఇక్కడి నుంచి చూస్తే, సూర్యుడి సైజ్ ఎంత కనిపిస్తుంది? ఒక ఫుట్బాల్ సైజ్ అంతా కనిపిస్తుంది.
కానీ యాక్చువల్ సైజ్ అదా, సూర్యుడి యాక్చువల్ సైజ్ అదా, కానీ మన కళ్ళు అంతే సైజ్ చూపిస్తున్నాయి. బికాస్ ఆఫ్ డిస్టెన్స్ అని చెప్పొచ్చు మీరు, బట్ మన కళ్ళ శక్తి లిమిటెడ్ అని అర్థం చేసుకోండి. డిస్టెన్స్ కావచ్చు, వాట్ ఎవర్ మే బి ద రీజన్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ బ్యాడ్ న్యూస్. ఫస్ట్ మన సెన్సులు ఇంపర్ఫెక్ట్, మన యొక్క ఇంద్రియాలు అసంపూర్ణం అని చెప్పి చెప్పుకుంది. రెండో బ్యాడ్ న్యూస్ ఏంటంటే అసంపూర్ణం అవడం వల్ల ఏం జరుగుతుందంటే మన ఇంద్రియాలు కొన్నిసార్లు భ్రాంతికి గురి అవుతుంటాయి. నెక్స్ట్ స్లైడ్. భ్రాంతి అంటే ఏంటంటే ఇల్యూజన్ అనమాట. ఇల్యూజన్కి గురవుతుంటాం మనం. చాలాసార్లు ఇల్యూజన్స్ మనకి తెలుస్తూ ఉంటాయి. మిరాజ్, ఇందాక చెప్పుకున్నా కదా, మిరాజ్ రోడ్డు మీద వెళ్తే ఎండమావి కనిపిస్తుంటుంది, నీళ్లు కనిపిస్తున్నట్టు ఉంటాయి కానీ నీళ్లు ఉండవు అక్కడ యాక్చువల్గా. అది కూడా భ్రాంతి అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, నీళ్లు ఆ గ్లాస్ అక్కడ పెట్టి రెండు ఇటు పక్కన ఉన్న యారోలు నీళ్లు పైగానే యారో ఇటు పక్కకి తిరిగినట్టు కనిపిస్తుంది. చూడండి, అది టెస్ట్ చేసి చూడండి మీరు కావాలంటే. ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక స్పూన్ కానీ లేకపోతే ఒక పెన్సిల్ కానీ పెట్టి చూడండి, అది ఇలా వంగినట్టు కనిపిస్తుంది. దట్ ఈస్ మన కళ్ళకి అలా కనిపిస్తుంది. దానికి రీజన్, సైంటిఫిక్గా రీజన్ ఉంటుంది, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని చెప్పి చెప్తారు. బట్ మన కళ్ళు మాత్రం ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తే, ఆ లోపల పెడితే పెన్సిల్ పెడితే అది వంగిపోయినట్టే కనిపిస్తుంది మనకి. సో దిస్ ఇస్ కాల్డ్ ఇల్యూషన్ అనమాట. అంటే మన ఇంద్రియాలు అసంపూర్ణం అవ్వడం వల్ల అవి కొన్నిసార్లు భ్రాంతికి గురవుతూ ఉంటాయి. ఇంకా భ్రాంతి చెప్పనా, మన ఇంద్రియాల యొక్క భ్రాంతి ఇంకా ఎలా ఉంటుందంటే, మీరు ఒక ఆరెంజ్ని, ఒక చెంచా పంచదార తిన్న తర్వాత ఒక ఆరెంజ్ని తిని చూడండి, తీయగా అనిపిస్తుంది, పుల్లగా అనిపిస్తుంది. చెంచా పంచదార తిన్న తర్వాత ఆరెంజ్ తింటే పుల్లగా ఉంటుంది. అదే మీరు నిమ్మకాయ తిన్న తర్వాత ఆరెంజ్ తినండి, తీయగా ఉంటుంది. సేమ్ ఆరెంజ్, టేస్ట్ మరి డిఫరెన్స్. మన యొక్క టేస్ట్ బడ్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతాయి అనమాట, ఏం చెప్పాలో తెలియదు. అండ్ కాఫీలో అదేంటి, ముందు చాక్లెట్ తిని తర్వాత ఎంత పంచదార వేసుకుని కాఫీ తాగినా సరే అది చేదుగా అనిపిస్తుంది మనకి. సో అది కూడా టేస్ట్ బడ్స్ పొరపడుతూ ఉంటాయి అన్నమాట. అండ్ మీకు జలుబు చేస్తుంది అనుకోండి, ఇక ముక్కు అసలు బంధింగ్ చేస్తుంది, అసలు స్మెల్ కూడా చెప్పదు అనమాట. ఇంట్లో కూర మాడిపోతున్నా స్మెల్ తెలియదు. మన అంటే దోకా ఇస్తూ ఉంటాయి అన్నమాట మధ్య మధ్యలో. సో దీనివల్ల ఏం జరుగుతుంది, మన యొక్క సెన్సెస్ ఫస్ట్ ఇంపర్ఫెక్ట్ అని చెప్పుకున్నాం. ఇంపర్ఫెక్ట్ ప్రభు నెక్స్ట్ స్లైడ్స్ చూపించండి. మన ఎగ్జాంపుల్స్, మనం ఇల్యూషన్స్ ఎగ్జాంపుల్స్ చూపించండి. కొన్ని ఇల్యూషన్స్ ఉన్నాయి, కొన్ని ఆప్టికల్ ఇల్యూషన్స్ పెట్టాం. రైలు పట్టాలు చూడండి, ఇలా వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి కలిసిపోయినట్టు కనిపిస్తుంది, కానీ రైలు పట్టాలు ఎప్పటికైనా కలుస్తాయి? అసలు ఎప్పటికీ కలవు. నెక్స్ట్ స్లైడ్ చూపించండి ప్రభు. అంటే రైలు వెళ్ళాలంటే ఇది చూడండి, ఇది జస్ట్ ఒక ఫోటో, జస్ట్ ఒక పిక్చర్ పెట్టాం, కానీ ఆ పిక్చర్ కదులుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ లోపల ఉన్నవి అవి కదులుతుంటాయి, మీరు ఫోకస్ చేయండి, లోపల కదులుతున్నట్టు కనిపిస్తుంటాయి. ఇది కూడా ఇల్యూషన్ అనమాట, ఆప్టికల్ ఇల్యూషన్ అంటారు దీన్ని. నెక్స్ట్ స్లైడ్. దిస్ ఈస్ ఆల్సో అనదర్ ఆప్టికల్ ఇల్యూషన్. ఓకే, సో దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మన ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ వల్ల మనం ఇల్యూషన్స్కి గురవుతూ ఉంటాం. మన సెన్సెస్ ఇల్యూషన్స్ గురవుతుంటాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే వి మేక్ మిస్టేక్స్, మనం తప్పులు చేస్తుంటాం అన్నమాట తెలియకుండా. ఈ రెండింటి రీజన్ వల్ల తప్పులు జరుగుతుంటాయి అన్నమాట. మీలో ఎవరైనా తప్పు చేయని వాళ్ళు, ఇప్పటిదాకా ఏ చిన్న తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి, చేతులు ఎత్తండి. అందుకే ఒక కామన్ సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో, టు ఎర్ ఈజ్ హ్యూమన్ అని చెప్పి చెప్తారు. ఓకే, మిస్టేక్స్ చేయడం, తప్పులు చేయడం మానవ సహజం. వి హ్యావ్ అ టెండెన్సీ టు మేక్ మిస్టేక్స్. ఈవెన్ గాంధీ లాంటి వ్యక్తే బిగ్గెస్ట్ మిస్టేక్ చేశాడు. చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ పక్కకి పెడితే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, గాంధీకి వాళ్ళ సెక్రటరీ అడ్వైస్ చేశారు ఆయన ప్రేయర్ మీటింగ్కి వెళ్ళే ముందు, మీ లైఫ్కి థ్రెట్ ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పినప్పుడు గాంధీ నెగ్లెక్ట్ చేశాడు ఆ ఇన్ఫర్మేషన్. వెళ్ళిపోయాడు, మీటింగ్ అటెండ్ అయ్యాడు, ఆ రోజే ఆయన కాల్చి చంపేశారు. ఇట్స్ బిగ్ మిస్టేక్. సో ఇలాంటివి జరుగుతుంటాయి, తప్పు చేయడం మానవ సహజం అన్నమాట. సో నో వన్ ఈజ్ ఎక్సెప్షన్, ఇక్కడ ఎవ్వరూ ఎగ్జామ్టెడ్ కాదు, అందరూ చేస్తారు తప్పులు. చిన్న చితక తప్పులు చేయకుండా ఎవరి లైఫ్ అయితే అవ్వదు. అండ్ దెన్ ఫైనల్ థింగ్ ఏంటంటే, ఈ మూడు మన యొక్క డిఫెక్ట్స్ చెప్పాం కదా. ఫస్ట్ ఏంటంటే మన ఇంద్రియాలు ఇంపర్ఫెక్ట్, దానివల్ల ఇల్యూషన్కి గురవుతుంటాయి. బికాజ్ వీఆర్ సకమ్ టు ఇల్యూషన్స్, మిస్టేక్స్ చేస్తాం, వి మేక్ మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, తప్పులు జరిగితే ఏం జరుగుతుంది, జనరల్గా ఏం చేస్తాం తప్పు జరిగినప్పుడు? ఎవరైనా చెప్పండి, తప్పు జరిగినప్పుడు ఏం చేస్తాం మనం?
తెలిసి తప్పు చేస్తే ఫీల్ సారీ, పశ్చాత్తాపడతాం. తెలియకుండా తప్పు చేస్తే ఎవరన్నా చూసినప్పుడు తప్పు చేస్తే వి ఫీల్ సారీ. ఎవరైనా చూడనప్పుడు తప్పు చేస్తే చెప్పండి ఆన్సర్. ఎవరైనా చెప్పండి. ఎవరైనా చూడనప్పుడు తప్పు చేస్తాం అనుకోండి, ఏం చేస్తాం మనం? ఏం తెలియనట్టు వెళ్ళిపోతాం. ఎవరు చూడనప్పుడు తప్పు చేస్తే నా వల్ల తప్పు జరిగిందని మనసులోనే బయటికి తప్పుని ఎవరైనా Yeah, చూసినప్పుడు and తప్పు may- చేస్తే ఓకే, ఎనీవే. సో తప్పు జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఏం చేస్తామంటే దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం, చీట్ చేస్తాం అన్నమాట. కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. నెక్స్ట్ స్లైడ్ చూపించండి కదా. వీ హ్యావ్ ఎ చీటింగ్ ప్రొపెన్సిటీ. కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం అన్నమాట. బికాస్ వీ కమిట్ మిస్టేక్స్, దట్ ఇస్ వై వీ ట్రై టు కవర్ ఇట్ అప్ అన్నమాట బై చీటింగ్. చీటింగ్ ప్రొపెన్సిటీ ఉంది, ప్రతి ఒక్కరిలోనూ చీటింగ్ ప్రొపెన్సిటీ కొద్ది గొప్ప ఉంటుంది. ఓకే, ఓకే. సో ఈ చీటింగ్ ప్రొపెన్సిటీ ఇది చిన్న లెవెల్ నుంచి పెద్ద లెవెల్ వరకు కూడా చీటింగ్ ప్రొపెన్సిటీ ఉంది. చాలా చాలా థియరీస్ ఉన్నాయి, సైంటిఫిక్ థియరీస్ కూడా చాలా చాలా ఉన్నాయి. అవి తర్వాత రాంగ్ అని ప్రూవ్ అయినవి కూడా ఉన్నాయి. అందులో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే థియరీ ఆఫ్ ఇవల్యూషన్. చార్లెస్ డార్విన్ చెప్పిన థియరీ ఆఫ్ ఇవల్యూషన్. అదేంటంటే కోతి నుంచి మనిషి వచ్చాడు అని చెప్పడం. దానికి ఏమీ సాక్ష్యాలు లేవు, బట్ ఏంటంటే దాన్ని సైంటిస్టులు కవరప్ చేయడానికి ట్రై చేశారు. ఒక స్టేజ్లో యాక్చువల్గా వాళ్ళు మిస్సింగ్ లింక్ దొరికిందని చెప్పి ఎముకల్ని జాయిన్ చేసి ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు, బట్ తర్వాత అది రాంగ్ అని తేలి దాన్ని అది మొత్తం క్లోజ్ చేసేసారు. సో ఇలా చీటింగ్ అనేది చిన్న లెవెల్ నుంచి పెద్ద లెవెల్ వరకు కూడా జరుగుతుంది. సో ఇట్ ఈస్ సహజం, ప్రతి మనిషిలోనూ ఈ ప్రొపెన్సిటీ అనేది ఉంటుంది. ఇది సహజం, ఇది అక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే బికాస్ వేదాలు చెప్తున్నాయి. సో బేస్డ్ ఆన్ దీస్ డిఫెక్ట్స్, మనకి ఇప్పుడు ఏవైతే ఈ 4 డిఫెక్ట్స్ చెప్పున్నాం, ఎవరైనా సమరైజ్ చేయగలరా? 4 డిఫెక్ట్స్ చెప్పాం కదా, ఇప్పుడు 4 డిఫెక్ట్స్ ప్రతి మనిషిలోని 4 ఉంటాయి. ఆ 4 డిఫెక్ట్స్ని ఎవరైనా సమరైజ్ చేయండి ఒకసారి, దెన్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. ఎవరైనా సమరైజ్ చేయగలుగుతారా? 4 అంటే సమరైజ్ అంటే జస్ట్ పేర్లు చెప్పండి చాలు అట్లీస్ట్. ఆప్టికల్ ఇల్యూషన్, కళ్ళు మిరాజెస్ ఎగ్జాంపుల్ చెప్పారు, లేనిది ఉన్నట్టు. ఇంకా ముక్కులు పనిచేయవు ఒక్కొక్కసారి బికాస్ ఆఫ్ కోల్డ్ అది అని చెప్పారు. ఓకే, ఓకే. బేస్ ఈ 4 డిఫెక్ట్స్ ఏంటి కరెక్ట్గా చెప్పండి చాలు, మిగతా ఎగ్జాంపుల్స్ అక్కర్లేదు. డిఫెక్ట్స్ ఏంటి ఫస్ట్ అది చెప్పండి చాలు. అంటే అన్ని సెన్సెస్ కి రిలేటెడ్ చెప్పారు, టేస్ట్, స్మెల్, ఐస్, ఇంకా చీటింగ్ ప్రొపెన్సిటీ. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్లైడ్ చూపించండి ప్రభు. నెక్స్ట్ స్లైడ్ ఏంటంటే సమరైజ్ చేస్తాం. 4 డిఫెక్ట్లు ఏంటో గుర్తుపెట్టుకోండి. ఇంపర్ఫెక్ట్ సెన్సెస్, అవర్ సెన్సెస్ ఆర్ అండర్ ఇల్యూషన్, టెండెన్సీ టు చీట్ అండ్ దెన్ మేకింగ్ మిస్టేక్స్. సో టెండెన్సీ టు చీట్ కిందకి రావాలి, మేకింగ్ మిస్టేక్స్ పైకి రావాలి. అది ఆర్డర్ తప్పింది అది. ఎస్, సో ఇది మన పరిస్థితి. సో ఈ బికాస్ ఆఫ్ ఈ మిస్టేక్స్ వల్ల మనం ఏదైతే మనం భగవంతుడు ఉన్నాడా ప్రూవ్ చేయి నాకు అని అంటున్నామో, ఈ ఇంద్రియాల ద్వారా ప్రూఫ్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటాం. అంటే ఈ ఇంద్రియాల ద్వారా, ఈ డిఫెక్ట్లతో కూడిన ఈ భౌతికేంద్రియాల ద్వారా భగవంతుడిని ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నాం. ఈ డిఫెక్ట్లో ఉన్న భౌతికేంద్రియాలు మనకి కరెక్ట్ నాలెడ్జ్ని ఇవ్వలేవు. భగవంతుడు ఆల్ పర్ఫెక్ట్. సో ఆల్ పర్ఫెక్ట్ పర్సనాలిటీ గురించి మనం ఆల్ ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ తోటి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాం, తెలుసుకోవాలనుకుంటున్నాం. సో అందుకని దానివల్ల కరెక్ట్ నాలెడ్జ్ మనకి రాదు. ఫస్ట్ ఇంద్రియాల ద్వారా భగవంతుని తెలుసుకోవాలనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడు రెండవ ప్రమాణం చూద్దాం. ఇప్పుడు ఒక వే అయిపోయింది, మన డైరెక్ట్ ప్రత్యక్ష ప్రమాణం అంటే డైరెక్ట్గా మన ఇంద్రియాలతోటి ఎక్స్పీరియన్స్ చేయాలనుకోవడం ఇట్స్ బిట్ డిఫికల్ట్ ప్రాసెస్ అని అర్థం చేసుకుంది, ఎందుకంటే కరెక్ట్ నాలెడ్జ్ రాదు మనకి. Question. సో నెక్స్ట్ దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్ ఇంకేం ప్రమాణం ఉంది మనకి? ప్రత్యక్ష ప్రమాణం పక్కకి పెట్టాలి. ప్రత్యక్ష ప్రమాణాలు ఏంటంటే మన యొక్క ఇంద్రియాల ద్వారా తెలుసుకోవాలనుకోవడం కొన్ని డిఫికల్ట్తో కూడింది. ఏంటంటే ఎందుకంటే మన ఇంద్రియాలు ఇంపర్ఫెక్ట్, ఇల్యూజన్కి గురవుతుంటాయి, మనం మిస్టేక్స్ చేస్తాం, చీట్ చేస్తాం అని చెప్తున్నాం కదా. బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ మనం ఏంటంటే భగవంతుడిని మన యొక్క ఇంద్రియాలతో ఎక్స్పీరియన్స్ చేయడం కష్టం అని చెప్పి తెలుసుకుందాం. అనదర్ పద్ధతి, ఇంకొక పద్ధతి ఏంటంటే అనుమాన ప్రమాణం అంటారు అన్నమాట. అనుమాన ప్రమాణం అంటే ఏంటంటే స్పెక్యులేటివ్ నాలెడ్జ్ అన్నమాట.
అంటే భగవంతుడి గురించి ఊహించడం అనమాట. ఓకే, ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అని చెప్పి ఊహించడం సరైన పద్ధత అనేది ఒకసారి ఆలోచించండి. అంటే ఆయన గురించి ఊహించి కొత్త కొత్త థియరీలు తయారు చేసుకుని భగవంతుడు అంటే నా దృష్టిలో గాడ్ అంటే ఇలా ఉంటాడు, ఇలా ఉండాలి, ఇలా ఉంటాడు, ఇలా అనుకుంటే కరెక్టా, లేకపోతే ఇంకేదైనా దారి ఉందా అనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ మనం ఒక చిన్న వీడియో చూస్తాం. నెక్స్ట్ అంటే అనుమాన ప్రమాణం ఎలాంటిది, స్పెక్యులేటివ్ నాలెడ్జ్ ఎలాంటిది భగవంతుడి గురించి అనేది, ఇది కరెక్ట్గా జ్ఞానం ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు ఒక వీడియో చూసి తెలుసుకుందాం మనం. ఓకే, హరే కృష్ణ అండి, నితేష్ గారికి క్వశ్చన్ ఉందండి. థ్యాంక్ యూ. అది మీరు ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ గురించి మాట్లాడినప్పుడు నితేష్ గారు ఒక దగ్గర ఒక్క నిమిషం. రామరాజ్ మీరు అప్పుడే ప్లే నొక్కకండి, లెట్ హిమ్ ఫినిష్ హిస్ డౌట్ దెన్ విల్ ప్లే. ఓకే, చెప్పండి ఇప్పుడు నితేష్ గారు. మీరు ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ గురించి మాట్లాడినప్పుడు ఇంపర్ఫెక్ట్ పీపుల్ మేక్ మెషిన్స్ టు అండర్స్టాండ్ చెప్పేసి ఇంపర్ఫెక్ట్ పీపుల్ క్రియేట్ ఇంపర్ఫెక్ట్ మెషిన్స్ అన్నారు కదా. నాకు అంతగా అంటే నాట్ ఫుల్ పర్ఫెక్ట్ గా అవి మనకి జ్ఞానాన్ని ఇవ్వలేవు, వాటిల్లో కూడా ఫ్లాస్ ఉంటాయి. ఓకే, వాటి కూడా అంటే ఒక కెపాసిటీ ఉంటుంది, బియాండ్ దట్ కెపాసిటీ అది కూడా మనకి బియాండ్ ఇట్స్ కెపాసిటీ ఇట్ వోంట్ గివ్ ఎనీ నాలెడ్జ్. ఓకే, ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా? ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మైక్రోస్కోప్ క్రియేట్ చేశారు, మైక్రోస్కోప్ ఉంది, మైక్రోస్కోప్ని యూజ్ చేసి మీరు ఓన్లీ సూక్ష్మమైన వాటిని చూడగలుగుతారు, కానీ ఇప్పుడు ఆకాశంలో మైక్రోస్కోప్ పెట్టి మీరు దాంట్లో ఉన్న నక్షత్రాలు అవి చూసుకోలేరు. సో దానికి కెపాసిటీకి ఒక లిమిటేషన్ ఉంది. టెలిస్కోప్ తయారు చేస్తారు, టెలిస్కోప్ కెపాసిటీకి ఒక లిమిటేషన్ ఉంది, బియాండ్ దట్ లిమిటేషన్ ఇట్ కాంట్ గివ్ యూ ఫుల్ నాలెడ్జ్. ఓకే, అంటే ప్రతి ఇన్స్ట్రుమెంట్కి ఒక కెపాసిటీ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది, ఆ పర్పస్ దాటి అది మీకు జ్ఞానాన్ని ఇవ్వలేదు. ఓకే, దట్స్ వాట్ మై పాయింట్. Thank you. Okay, let's watch the video first, then we'll discuss. Ram Prabhu. సౌండ్ రావట్లేదు. ప్రభు సౌండ్ రావట్లేదు. రా ప్రభు. మీ మాట వినపడుతుంది మేడం, మేబీ ఆయనకి వినపట్లేదు. వీడియో సౌండ్ వినిపించలేదు రామ్ ప్రభు, సౌండ్ వినిపించట్లేదు వీడియోది. ఆర్ఎల్స్ నేమ్ షేర్ చేయనా, లేకపోతే సారీ అండి, ఏదో చెప్పారు. సౌండ్ వినిపించట్లేదు, వీడియో సౌండ్ రావట్లేదు అసలు. మీరు మళ్ళీ వీడియో వెనక్కని సౌండ్ ఇస్తారా, లేకపోతే నేను ప్లే చేయనా? మీరు ట్రై చేస్తారు లేదంటే? మీరు స్టాప్ చేయండి, నేను స్టార్ట్ చేయండి. Long ago, in a bustling village nestled at the edge of a forest, there lived 6 blind men.
Despite their inability to see, they were known for their wisdom and curiosity. They often sat under the great banyan tree in the center of the village, discussing life, sharing ideas, and seeking to understand the world in their unique way. One day, a merchant arrived in the village with an elephant. This was no ordinary event. The villagers had never seen such a creature before. Crowds gathered, marveling at the size and majesty of the elephant. The 6 blind men, hearing the commotion, grew curious. "What is all this excitement about?" one of them asked a passerby. "A merchant has brought an elephant to the village. It's a marvelous creature," replied the villager. The blind men, intrigued by the idea of such an animal, decided they must experience it for themselves. "We may not see it, but surely we can touch it and learn what an elephant is," they agreed. With the help of some kind villagers, they approached the elephant, eager to discover its nature. As they stood around the elephant, the merchant smiled and said, "Go ahead, touch it, feel it, understand it." The first blind man stepped forward and reached out. His hands landed on the elephant's trunk. He ran his fingers along its length, feeling its smooth, muscular surface. "Ah," he declared confidently, "an elephant is like a snake, long, flexible, and wriggling." The second blind man chuckled as he reached out to touch the elephant's leg. Wrapping his arms around it, he said, "You're mistaken, my friend. The elephant is like a tree, thick, strong, and immovable." The third blind man, touching the elephant's side, shook his head. "Both of you are wrong. It's clear that an elephant is like a wall, broad, solid, and sturdy." The fourth blind man reached up and touched the elephant's ear. He laughed and said, "What nonsense. The elephant is like a fan, soft, flat, and it moves when you touch it." The fifth blind man felt the elephant's tail and grinned. "I disagree with you all. The elephant is like a rope, thin, rough, and flexible." Finally, the sixth blind man stepped forward and touched the elephant's tusk. Feeling its sharp, smooth curve, he said with certainty, "None of you are correct. The elephant is like a spear, hard-pointed and dangerous." With each man convinced of his own truth, they began to argue. "You're wrong," shouted one. "No, I am right," replied another. Their voices rose, and the once curious discussion turned into a heated debate. As their quarrel grew louder, a wise man passing by stopped to observe. Curious about their argument, he approached and asked, "What seems to be the problem?" The blind men explained their disagreement, each passionately defending his perspective of what the elephant was like. The wise man listened patiently, nodding thoughtfully. When they were done, he smiled and said, "My friends, each of you has touched only one part of the elephant. You are all correct in your descriptions, but each of you has only a partial truth. The elephant is not just a trunk or a leg or a tusk. It is the sum of all these parts and more. To understand the full picture, you must combine your perspectives and think beyond your own limited experience." The blind men fell silent. They realized their mistake and apologized to one another. "Indeed," one of them said, "we were so caught up in our own understanding that we failed to listen to others." The wise man continued, "This lesson goes beyond the elephant. In life, each of us sees only a piece of the truth. To understand the bigger picture, we must be open to other viewpoints and learn from one another." The blind men thanked the wise man for his guidance and vowed to embrace humility and collaboration
in their pursuit of knowledge. From that day onward, they became even wiser, known not just for their curiosity, but also for their willingness to listen and learn. You're not going to believe what happened. Tell me everything. I'll show you on Monday.com. So I started Okay. the biggest. అందరికి కనిపించింది కదా, స్టోరీ అందరూ విన్నారు కదా. ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. I'll just summarize little bit. ఆనెస్ట్లీ విన్నాను కానీ నాకు అర్థం కాలేదండి. మీరు రెండు చెప్తే బాగుంటుంది. ఓకే. సో స్టోరీ ఏంటంటే బేసిక్గా 6 గుడ్డివాళ్ళు వాళ్ళ ఊర్లోకి ఒక ఏనుగు వచ్చిందని తెలిసి వెళ్తారన్నమాట. వాళ్ళు గుడ్డివాళ్ళు, వాళ్ళకి ఏనుగు ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళు వెళ్ళి ఈ 6 వెళ్ళి ఒక్కొక్క పార్ట్ ఏనుగు యొక్క తొండాన్ని ఒకటి పట్టుకుని ఏనుగంటే ఇలా ఉంటుందని వాడు ఒక అభిప్రాయం చెప్తాడు. ఇంకొకటి తోక పట్టుకుని ఏనుగంటే ఇలా ఉంటుందని వాడు ఒకటి చెప్తాడు. ఇంకొకటి ఏనుగు నడుం భాగాన్ని టచ్ చేసి ఏనుగంటే ఇలా ఉంటుందని చెప్తాడు. అంటే అందరూ తలక భాగాన్ని టచ్ చేసి, ఏనుగు యొక్క తలక భాగాన్ని టచ్ చేసి ఏనుగంటే ఇలా ఉంటుంది, ఏనుగంటే ఇలా ఉంటుందని అనుకుంటూ ఉంటారు అనమాట. అవతల వాడు తప్పు అని అనుకుంటుంటారు. ఈలోపు దారిలో వెళ్ళే ఒక అతను వచ్చి చూసి, అతను గుడివాడు కాదు, ఆ దారిలో వెళ్ళే ఒక సెయింట్లీ పర్సన్ వచ్చి చెప్తాడనమాట. ఏనుగంటే మీరందరూ తలొక భాగాన్ని టచ్ చేసి అదే ఏనుగని అనుకుంటున్నారు, కానీ ఏనుగంటే అది కాదు, యాక్చువల్గా ఏనుగంటే వీటన్నిటిని కలిపి ప్రాపర్గా దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి అని చెప్పి ఏనుగు గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఉంటుంది ఏనుగని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ కథని యాక్చువల్గా మన పాయింట్కి టర్న్ చేయాలంటే ఏంటంటే, మన అందరి యొక్క అభిప్రాయం కూడా గాడ్ అనే దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే, గాడ్ అంటే ఇలా ఉంటాడు, గాడ్ అంటే అలా ఉంటాడు అని అందరికీ రకరకాల ఒపీనియన్స్ ఉంటున్నాయి. కానీ యాక్చువల్గా గాడ్ అంటే ఏంటంటే ఒక ప్రాపర్ పద్ధతిలో భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు, ఏనుగుని వాళ్ళ యొక్క ఇంద్రియాలతోటి ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేశారు. అందరూ ఏనుగుని ముట్టుకుని టచ్ చేసి ఏనుగంటే ఓకే, ఏనుగంటే ఒక తాడులా ఉంటుందని, ఒకటి తోక పట్టుకుని ఏనుగంటే తాడులా ఉంటుందంటాడు, ఇంకొకడు ఏనుగు కాలు పట్టుకుని ఏనుగంటే చెట్టు బోధలాగా ఉందంటాడు. అందరూ తలొక భాగాన్ని టచ్ చేసి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్తున్నారు అన్నమాట బయటికి. కానీ అది ఈజ్ ఇట్ ద కరెక్ట్ వే టు అండర్స్టాండ్ ఎలిఫెంట్? కాదు. సో ఎలిఫెంట్ అంటే కేవలం తాడులా ఉంటుందా, ఎలిఫెంట్ అంటే కేవలం ఒక చెట్టు బోధలా ఉంటుందా, లేకపోతే ఎలిఫెంట్ అంటే ఒక గోడలా ఉంటుందా? సో ఎవరు చెప్పగలుగుతారంటే ఎవరైతే నిజంగా చూస్తున్నారో దాన్ని వాళ్ళు చెప్పగలుగుతారు అన్నమాట. అలాగే భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి భగవంతుడు అంటే ఇలా ఉంటాడు, గాడ్ అంటే లైట్, గాడ్ అంటే శూన్యము, గాడ్ అంటే నో గాడు, గాడ్ అంటే రూపం లేదు, ఇలా రకరకాలుగా అనుకుంటుంటారు కదా. ఇలా కాకుండా యాక్చువల్గా మనకి ఇంకేదైనా పద్ధతి ఉందా భగవంతుడి గురించి ప్రాపర్గా తెలుసుకోగలిగే పద్ధతి ఉందా అంటే దెర్ ఇస్ అనదర్ వే. అది పాయింట్ అనమాట. ఆ అనదర్ వే ఏంటంటే శబ్ద ప్రమాణం అనమాట. ఇప్పుడు మనం అనుమాన ప్రమాణాలు ఏంటంటే ఊహించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. శబ్ద ప్రమాణం అంటే ఏంటంటే ఊహించట్లేదు మనం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఒక ప్రాపర్ సిస్టమేటిక్ వేలో ఒక గురువు నుంచి శాస్త్రం ద్వారా భగవంతుడి గురించి ఏం చెప్పారనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తే యాక్చువల్ నాలెడ్జ్ అనేది మనకు వస్తుంది అన్నమాట. సార్ ప్రభు నెక్స్ట్ స్లైడ్ చూపించండి. సో దెర్ ఈస్ అనదర్ వే అనమాట. ఆ వే ఏంటంటే శబ్ద ప్రమాణం. దిస్ ఈస్ ద ఓన్లీ వే టు అండర్స్టాండ్ అబౌట్ గాడ్. భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం రెండు రూల్డ్ అవుట్ అయిపోయాయని మనం అనుకున్నాం ఆల్రెడీ. ఎందుకంటే ఊహించి తెలుసుకోలేము గాడ్ గురించి, కేవలం శాస్త్రం ద్వారా మాత్రమే తెలుసుకోగలిగే అవకాశం ఉంది. ఎందుకంటే భగవంతుడు మన కంటికి ఏం కనిపించట్లేదు. ఇప్పుడు మన ఇంద్రియాలతో మనం ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాం. మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, భగవంతుడు సర్వత్రా నిండి ఉన్నాడు, ఇక్కడ మొత్తం అణువున భగవంతుడు నిండి ఉన్నాడు అని చెప్తున్నాడు. మరి మనకేమో మన కంటికి కనిపించట్లేదు. సో ఎలా తెలుసుకోవాలి భగవంతుడి గురించి అంటే దెర్ ఈస్ ఓన్లీ వన్ వే, దట్ ఈస్ ద ఓన్లీ వే, దట్ ఈస్ శాస్త్రం. శాస్త్రం ద్వారా మాత్రమే భగవంతుడిని తెలుసుకోగలం అన్నమాట. ఇప్పుడు శాస్త్రం అంటే ఏంటంటే శబ్ద ప్రమాణం అంటారు దాన్ని. శాస్త్రం వేదిక్ స్క్రిప్చర్స్, మన వేదాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ తన తండ్రి ఎవరో తెలుసుకోవాలంటే అథారిటీ ఎవరిని అడిగితే తెలుస్తుంది తన తండ్రి ఎవరో తెలుసుకోవాలంటే? ఒక మనిషికి చెప్పండి, తండ్రి ఎవరో తెలుసుకోవాలంటే ఎవరు అథారిటీ? ఎవరిని అడగాలి వెళ్ళి? పర్ఫెక్ట్, తల్లిని అడగాలి. తల్లి ఇస్ ద అథారిటీ. ఎందుకంటే తల్లి చెప్పగలుగుతుంది తండ్రి ఇగో ఈ తండ్రి అని చెప్పి చెప్తుంది. అలాగే భగవంతుడు మన యొక్క తండ్రి లాంటి వాడు, సుప్రీం ఫాదర్ అనుకుంటారు. మరి సుప్రీం ఫాదర్ గురించి తెలుసుకోవాలంటే మనం సుప్రీం మదర్ దగ్గరికి వెళ్ళాలి కదా. సుప్రీం మదరే వేదమాత. వేదాలని మాతతో పోల్చారు, వేదమాత అన్నారు. సో వేదాల ద్వారా తెలుసుకోవాలి భగవంతుడు. సో ఎలా తెలుసుకోవాలి వేదాలు? ఇప్పుడు మనం వెళ్ళి సంస్కృతం నేర్చుకుని చదువుకోవడం మొదలుపెట్టి ప్రయత్నం చేయాలా, లేకపోతే ఇంకేదైనా మార్గం ఉందా మనకి అనేది చూద్దాం ఇప్పుడు.
అంటే ఈ విషయంలో మనం స్పెక్యులేషన్ అవి చేయలేము అనమాట. భగవంతుడి గురించి కానీ స్పెక్యులేట్ చేసి తెలుసుకోవాలి, ఇలా ఉంటాడు అలా ఉంటాడు తెలుసుకొని చేసే ప్రయత్నం చేయలేము. కొన్నిటికి మనకి ఇన్ఫర్మేషన్ కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పెక్యులేటివ్ నాలెడ్జ్ ఎలాగంటే, ఇప్పుడు ఒక రూమ్లోకి మీరు వెళ్ళారు, ఒక రూమ్లోకి మీరు వెళ్తే అక్కడ 4 మనుషులు మాట్లాడుకుంటున్నారు. అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ 4 మనుషులు మాట్లాడుతున్నారు, వాళ్ళు అందరూ ఎలాంటి మనుషులు అంటే వాళ్ళు మేలా ఫిమేలా అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ప్రత్యక్ష ప్రమాణం లేదంటే పక్క రూమ్లో ఉండి మీరు వాళ్ళ మాటలు విని వాళ్ళు మేలా ఫిమేలా అని కూడా చెప్పగలుగుతారు. కానీ వాళ్ళ పేరు తెలియాలంటే మాత్రం వాళ్ళని వెళ్ళి అడగాలి. పేరుని యూ కాంట్ స్పెక్యులేట్. అలాగే భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే స్పెక్యులేటివ్ నాలెడ్జ్ సరిపోదు, డైరెక్ట్ ఎవిడెన్స్ నువ్వు చూస్తేనే నమ్ముతాను అనడం కూడా సరికాదన్నమాట. కేవలం శబ్దం ద్వారా అంటే శబ్ద ప్రమాణం ద్వారా మాత్రమే తెలుసుకోవాలంటే వేదిక్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అన్నమాట. ఆ వేదిక్ నాలెడ్జ్ కూడా ఎవరు పడితే వాళ్ళు చెప్తే తీసుకోవడం కాదు, ఒక ప్రామాణికుడి నుంచి అంటే ఒక సరైన పర్సన్, ఒక గురు శిష్య పరంపర నుంచి వచ్చిన సరైన పర్సన్ నుంచి మాత్రమే నేర్చుకోవాలి. గురు ముఖతః నేర్చుకోవాలన్నమాట వేద జ్ఞానాన్ని. లేకపోతే ఏంటంటే మన ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ వచ్చేస్తాయి. మనం చదివి మనం తెలుసుకోవడం అంటే మన ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే వేదిక నాలెడ్జ్ అనేది చాలా గుహ్యంగా ఉంటుంది, చాలా గోప్యంగా ఉంటుంది, అందరికీ అర్థం కాదన్నమాట. ఈవెన్ చదివినా కూడా దానిలో అంతరార్థం అర్థం కాదన్నమాట. అందుకనే ఒక ప్రామాణికుడు, ఒక గురువు కావాలన్నమాట. జ్ఞానం, వేద జ్ఞానం తీసుకోవాలన్నా కూడా ఒక గురువు ద్వారా నేర్చుకోవాలి. సో అప్పుడు అది సరైన పద్ధతిలో మనకి భగవంతుడి గురించిన జ్ఞానాన్ని మనకి రివీల్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక క్వశ్చన్ వేస్తాను. మనం వేదాల్ని నమ్మచ్చా? ఇప్పుడు అన్ని మనం ఫుల్ ప్రూఫ్గా వెళ్తున్నాం కదా. అసలు ఫస్ట్ భగవంతుడు ఉన్నాడా అని ఫస్ట్ క్వశ్చన్ వేస్తున్నాం. గాడ్ ఉన్నాడా లేడా అనేది తెలుసుకున్నాం. గాడ్ ఉన్నాడని అర్థం చేసుకున్నాం. గాడ్ ఉన్న తర్వాత మరి గాడ్ గురించి ఎలా తెలుసుకోవాలి అంటే ఫైనల్గా మనం కంక్లూడ్ చేసుకుంది శబ్ద ప్రమాణం ఒకటే మార్గం అని చెప్పి అనుకున్నాం. అంటే శాస్త్రం ద్వారా నేర్చుకోవాలనుకున్నాం. మరి శాస్త్రం కరెక్టే చెప్తుందని నమ్మకం ఏంటి? శాస్త్రాన్ని నమ్మొచ్చా? చెప్పండి. నెక్స్ట్ స్లైడ్ చూపించండి. శాస్త్రాన్ని నమ్మచ్చు అంటారా? చెప్పండి. శాస్త్రాన్ని నమ్మచ్చా నమ్మద్దా? శాస్త్రాన్ని నమ్మాలండి, ఇది కూడా మనం నమ్మాలి. ఎందుకు నమ్మాలి? వేదాల నుంచి ప్రూవ్ చేసుకున్న తర్వాత వెళ్తాం మనం. ఓకే, వేదాల నుంచి డిరైవ్ అయినవి మనకి శాస్త్రాల్లో ఉపనిషత్తులు, ఫైనల్ గా ఉపనిషత్తుల కింద వచ్చేస్తాయి. సో వేదంలోని దేవుడికి నిర్వచనం ఉంది. దేవుడు ఇలాగా ఉంటాడు అని, ఇలాగా ఈయన స్వరూపం ఇది అనేది వేదాలు నిర్వచించాయి, ఎలాబరేట్ చేస్తాయి. దాన్ని మనకి శాస్త్రాల ద్వారాను మిగతా అది వీటి ద్వారాను ఫైనల్ గా అవి బయటికి వచ్చాయి. ఓకే, సో శాస్త్రం నిజమే చెప్తుందని నమ్మకం ఏంటి మనకి? ఇట్ ఈస్ బై అగైన్ అవర్ గురూస్. మన ఋషి పరంపరలో మనకి వచ్చినది అదే మనకి ట్రాన్స్లేట్ అయిపోయి శబ్దం ద్వారా మనం అంటే శృతి స్మృతి పురాణానం అంటే వినడం వల్ల నేర్చుకునేది అని వేదం అంటారు. వేదాన్ని స్మృతులు. సో ఇట్స్ నాట్, సో దాని ద్వారా మనకి తెలుసున్న వాళ్ళ ద్వారా తెలిసింది కాబట్టి హైలీ నాలెడ్జ్ పీపుల్ హావ్ లెర్న్డ్. అండ్ వాళ్ళు కూడా ఇప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసిందంటే వాళ్ళు కూడా ఈ డిఫెక్ట్లన్నీ వాళ్ళకు కూడా ఉంటాయి కదా. మరి ఇప్పుడు మనకి అలాగే డిఫెక్ట్లు ఉన్నాయి చెప్పండి, మనుషులు అనే వాళ్ళు అందరికీ డిఫెక్ట్లు ఉంటాయి కదా. అంటే డిఫెక్ట్ they have experienced the God, presence of God by identifying themselves in the yoga, whatever this ధ్యానం ద్వారాను, మెడిటేషన్, whatever they do, ప్రార్థన చేసిన ద్వారా వాళ్ళకి the identity of God has వాళ్ళకి క్రియేట్ అయింది, రివీల్డ్. అది రివీల్డ్. ఓకే, ఇప్పుడు చూద్దాం. మనం శాస్త్రం యొక్క ప్రామాణికతని కూడా మనం అర్థం చేసుకున్న తర్వాతే మనం గాడ్ అనే కాన్సెప్ట్లోకి వెళ్తాం. అప్పటిదాకా వెళ్ళలేదు. సో శాస్త్రం కూడా కరెక్ట్ చెప్తుందా లేదా అనేది ఎలా ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు అంటే, శాస్త్రానికి ప్రూఫ్ ఏంటంటే శాస్త్రమే ప్రూఫ్. సో అది ఎలా చూద్దాం. ఒక నిమిషం. శాస్త్రంలో కొన్ని శాస్త్రం యొక్క అథెంటిసిటీ ఏంటంటే, శాస్త్రంలో కొన్ని విషయాలు చెప్పారు, వాటిని ఎవరు డినై చేయలేరు అనమాట. శాస్త్రాన్ని అపౌరుషేయం అంటారు. అపౌరుషేయం అంటే ఏంటంటే మామూలు నార్మల్ మండేన్ పర్సన్ ఇచ్చింది కదా, అంటే మనలాంటి డిఫెక్టివ్ పర్సన్ ఇచ్చింది కాదు శాస్త్రాన్ని. శాస్త్రాన్ని స్వయంగా భగవంతుడి నుంచి వచ్చిందనమాట.
అది యాక్చువల్గా ఇదివరకటి రోజుల్లో ఈ వేదాలు యాక్చువల్గా విని నేర్చుకునేవారు. శృతి అంటారు వాటిని. విని వేదాన్ని నేర్చుకునేవారు. 5000 సంవత్సరాల క్రితం వ్యాసులు వారు, అంటే భగవంతుడి యొక్క అవతారం ఆయన. ఆయన దాన్ని లిపి రూపం ఇచ్చారనమాట. 5000 సంవత్సరాల క్రితం లిపి రూపం రాశారనమాట దాన్ని. అప్పటిదాకా వినే నేర్చుకునేవారు. తర్వాత లిపి రూపం వచ్చింది దానికి. ఈ శాస్త్రం ఈ యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నట్టు మనకి శాస్త్రంలో ఆల్రెడీ ఇదివరకునే వేదాల్లో చెప్పారు. మొక్కల్లో కూడా జీవం ఉంది అని చెప్పారు. మొక్కలు కూడా జీవులే, మనలాంటి జీవులే, వాటిలో కూడా సోల్ ఉందని చెప్పారు. సర్ జగదీష్ చంద్రబోస్ 1901వ సంవత్సరంలో ఆయన అనుకున్నారనమాట. ఓకే, మొక్కలకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి, సెన్సేషన్స్ ఉన్నాయి, పెయిన్ ప్లెజర్ అన్నీ తెలుస్తాయి మొక్కలకు కూడా అని చెప్పి జగదీష్ చంద్రబోస్ కనుక్కున్నాడు దాన్ని. ఆయన కనుక్కోకముందు కూడా వాటిలో సోల్ ఉంది, అవి వాటికి కూడా ఫీలింగ్స్ ఉండేవి. సో ప్లాంట్లో కూడా జీవం ఉంది, సోల్ ఉంది అని చెప్పి వేదాల్లో ఆల్రెడీ చెప్పారు. తర్వాత నెక్స్ట్ స్లైడ్ చూపించండి ప్రభు. ఇంకా ఇదేంటి చెప్పండి. ఇక్కడ ఏమున్నాయి, 2 కనిపిస్తున్నాయి కదా, అదేంటి చెప్పండి. యజ్ఞం జరుగుతుంది ఇక్కడ. యజ్ఞంలో మెయిన్ అగ్నిని రగిలించడానికి యూజ్ చేసేది ఏంటో తెలుసా? సమిధలతో పాటు కౌడంగ్ యూజ్ చేస్తారు, ఆవు పేడ యూజ్ చేస్తారు. ఆవు పేడ పిడకలుగా తయారు చేసి యూజ్ చేస్తారు. ఈ పేడ అనేది ఏంటంటే యాక్చువల్గా ఒక యానిమల్ యొక్క ఎక్స్క్రీషన్. ఇది ఏదైనా ఎక్స్క్రీషన్ ఇంప్యూర్, చాలా అపవిత్రమైందనమాట. ఎక్స్క్రీషన్ అంటే అపవిత్రం కింద లెక్క. కానీ యజ్ఞం ఎంత పవిత్రమైన యజ్ఞంలో కూడా ఈ ఆవు పేడతో తయారు చేసిన పిడకల్ని యూజ్ చేస్తారు. అంటే కౌడంగ్ యొక్క ప్యూరిటీ గురించి మన వేదాల్లో ఎప్పుడో చెప్పారు. దేవుడి మందిరాన్ని శుభ్రం చేయడానికి కోసం కూడా ఈ కౌడంగ్ తోటే అక్కడ అంతా అలుకుతారు అన్నమాట, పేడతో అలుకుతారు. అది దాని యొక్క కెపాసిటీ. తర్వాత శాస్త్రవేత్తలు తర్వాత స్లోగా కనుక్కున్నారు అన్నమాట. కౌడంగ్ ప్యూరిటీ వేదాల్లో ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ మధ్యన స్లోగా కనుక్కుంటుంది ఏంటంటే దీనిలో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అవి ఉన్నాయని చెప్పి కనుక్కున్నారు అన్నమాట. అండ్ మెడిసినల్ టర్మరిక్, పసుపులో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ గురించి కూడా మన వేదాల్లో చెప్పారు. అది ఇప్పుడు కొత్తగా వేరే కంట్రీస్ వాళ్ళందరూ రియలైజ్ అయ్యి టర్మరిక్ మీద, పసుపు మీద పేటెంట్ తీసుకుంటున్నారు అన్నమాట. వేరే కంట్రీ వాళ్ళు పసుపు మీద పేటెంట్ తీసుకుంటున్నారు. తర్వాత నెక్స్ట్ స్లైడ్ చూపించండి కదా. ఇది వరకున మన భూమిని అప్పుడే క్లిక్ చేయకండి. మన భూమిని ఇదివరకు యాక్చువల్గా బల్లపరుపుగా ఉంది అనుకునేవారు అనమాట. భూమి అంటే ఏంటంటే ఫ్లాట్గా ఉందని అనుకునేవారు అనమాట. అనుకుని కొంతమంది నావికులు అసలు సముద్రంలో దూరంగా ప్రయాణం చేయడానికి భయపడేవారు. ఎందుకంటే వాళ్ళకి భయం ఏంటంటే అక్కడ దాకా వెళ్తే జారి పడిపోతాం కిందకని అనుకున్నారు. ఎందుకంటే బల్లపరుపుగా ఉంటుంది భూమి అంటే అని అనుకునేవారు అనమాట. చాలా సిద్ధాంతాలు ఉండేవి. ఆ తర్వాత పైథాగరస్, తర్వాత అరిస్టాటిల్, వీళ్ళంతా ఏంటంటే స్లోగా భూమి బల్లపరుపుగా లేదు, రౌండ్గా ఉంది అని చెప్పి చాలా చాలా ప్రయోగాలు చేసి ఎక్లిప్స్ టైంలో అప్పుడు, అంటే గ్రహణం టైంలో అప్పుడు భూమి యొక్క నీడ చంద్రుడి మీద ఎలా పడింది ఇవన్నీ చూసి కొంతమంది శాస్త్రవేత్తలు ఏంటంటే కన్ఫర్మ్ చేశారన్నమాట. భూమి బల్లపరుపుగా లేదు, ఫ్లాట్గా లేదు, అది గ్లోబ్గా ఉంది అని చెప్పారు. కానీ మన వేదాల్లో ఎప్పుడో చెప్పారు భూగోళం అని చెప్పారు. నెక్స్ట్ క్లిక్ చేయండి. భూగోళం అని చెప్పారు. ఆల్రెడీ ఎప్పుడో చెప్పారు భూగోళం గోళాకారంలో ఉందని చెప్పారు. సో ఆల్రెడీ ట్రూత్ చెప్పేశారు వాళ్ళు, తర్వాత తెలుసుకుంటున్నాం మనం అంతే. అండ్ నెక్స్ట్ చెప్పండి. ఈ మన యొక్క కొన్ని సైన్సెస్ ఉన్నాయి, లైక్ ఆయుర్వేదం, వాస్తు శాస్త్రం, పతంజలి యోగా. క్లిక్ చేయండి ప్రభు. సో ఇవన్నీ కూడా ఏంటంటే వేదాల నుంచే వచ్చేవన్నీ. తిథివార నక్షత్రాలు, జోడియాక్ సైన్స్, ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్రంలో ఉన్నాయి, ఆల్రెడీ అస్ట్రాలజీలో ఉన్నాయి. వేదిక్ మ్యాథమెటిక్స్, చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు అనమాట ఆ ప్రిన్సిపల్స్ని యూజ్ చేసి. తర్వాత ఇంకా చాలా, అంటే మన యొక్క వేదాల్లో లేని, వేదం అంటేనే జ్ఞానం, వేదాల్లో లేనిది ఏది లేదు ఇక్కడ. వేదాల్లో చెప్పబడిన దాన్ని మన వాళ్ళు రకరకాల వేస్లో డిరైవ్ చేశారు, జ్ఞానాన్ని డిఫరెంట్ వేస్లో డిరైవ్ చేశారనమాట. రసాయన శాస్త్రం ఉంది. తర్వాత మన యొక్క శస్త్రాలు తయారు చేసేవన్నీ అధర్వణ వేదంలో చెప్పారు. సో ఇవన్నీ కూడా మన శాస్త్రాల్లో ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రిడిక్టివ్ పవర్ అనమాట. మన శాస్త్రానికి భవిష్యత్తును చెప్పగలిగే శక్తి ఉంది శాస్త్రంలో. అది మన భవిష్య పురాణంలో బుద్ధుడి యొక్క రాకని భవిష్య పురాణంలో ఆల్రెడీ చెప్పారు. చంద్రగుప్తుడి గురించి, చాణక్యుడి గురించి, జీసస్ గురించి, మహమ్మద్ గురించి, ప్రాఫెట్ మహమ్మద్ గురించి, చైతన్య మహాప్రభు గురించి, అందరి వాళ్ళ యొక్క ఆగమనం గురించి ఆల్రెడీ పురాణాల్లో ఎప్పుడో చెప్పేశారు. ఎస్పెషల్లీ భవిష్య పురాణంలో చెప్పారు, వీళ్ళందరూ వస్తారు అని చెప్పి భవిష్య పురాణంలో చెప్పారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గర్భస్థ శిశువు యొక్క పెరుగుదల ఎలా ఉంటుంది అనేది 5000 సంవత్సరాల క్రితం
భాగవతంలో చెప్పారు. భాగవతం 3వ క్యాంటోలో 31 చాప్టర్లో 1 నుంచి 17 శ్లోకాల్లో క్లియర్ డిస్క్రిప్షన్ ఉంటుంది. కావాలంటే వెరిఫై చేసుకోండి. క్లియర్ డిస్క్రిప్షన్. ఏ ఏ వారంలో ఎంత గ్రోత్ ఉంటుంది, ఎలా ఉంటుంది గర్భస్థ శిశువు యొక్క ఎదుగుదల, ఏమేమి అవయవాలు ఏర్పడతాయి, దశల వారీగా అంతా డిస్కస్ చేసుకుంటూ వచ్చారన్నమాట. అప్పటికి అల్ట్రాసౌండ్, సోనోగ్రఫీలు, స్కానింగ్లు ఏం లేవు. 5000 years ago ఇవన్నీ రాశారు అందులో భాగవతంలో. అంటే ఆలోచించండి. సో ఇప్పుడు మీరు ఇవన్నీ ఏం నమ్మినా నమ్మకపోయినా ఫైనల్గా ఒక శ్లోకం చూపిస్తాను. ప్రభు నెక్స్ట్ శ్లోకం చూపించండి. ఈ శ్లోకంలో చెప్పారనమాట, కలియుగం అంటే రాబోయే కాలంలో ఎలా ఉంటుంది, జనరల్గా ఎలా ఉంటుంది మన యొక్క పరిస్థితి అనేది భాగవతంలో చెప్పారనమాట. అదేంటంటే తతశ్చ అనుదినం ధర్మం సత్యం శౌచం క్షమాదయ కాలేన బలినా రాజన్ నంక్షతి ఆయుర్బలం స్మృతి. దీని అర్థం ఏంటంటే పిదప ప్రబలమగు కలియుగ ప్రభావం కారణంగా ధర్మము, సత్యము, శౌచము, ఓర్పు, దయ, ఆయువు, బలము, స్మృతి అనుదినము క్షీణించగలవు అని చెప్పారు. అంటే ఏ రోజులు మారే కొద్దీ, అంటే కాలం గడుస్తున్న కొద్దీ ఏం జరుగుతుందంటే, అంటే కాల ప్రభావం వల్ల ఏం జరుగుతాయంటే ఒక్కొక్కటి అలా తగ్గిపోతూ క్షీణిస్తూ వస్తాయట. అంటే ఫస్ట్ ధర్మం ధర్మం తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, ధర్మం ఎంత ఉంది ప్రస్తుత ప్రపంచంలో, అధర్మం ఎంత పెరిగింది అనేది మీరే ఆలోచించండి. సత్యం తగ్గిపోతూ ఉంటుంట, అంటే నిజాయితీ, మనుషుల్లో నీతి నిజాయితీలన్నీ అడుగంటిపోతుంది. శౌచము అంటే శుభ్రత. శుభ్రత అనేది ఇదివరకు రోజులు ఎలా ఉండేదంటే, శుభ్రత టాయిలెట్ దగ్గర నుంచి మొదలెడితే ఓల్డెన్ డేస్లో టాయిలెట్ ఊరవతలు ఉండేది. అసలు టాయిలెట్ అనేది కాన్సెప్ట్ ఇంట్లో ఎప్పుడూ ఉండేది కాదు. ఆ తర్వాత ఊరవతల నుంచి పెరట్లోకి వచ్చింది టాయిలెట్. ఆ పెరట్లోంచి మన లోపల ఇంట్లోకి వచ్చేసింది. ఇంట్లో కామన్ టాయిలెట్ అని ఇంట్లో పెట్టారు. అక్కడి నుంచి టాయిలెట్ అలా వచ్చి బెడ్రూమ్లోకి వచ్చి అటాచ్డ్ బాత్రూమ్, అటాచ్డ్ టాయిలెట్ ఉంటే కానీ మనం ఇల్లు కూడా కొనుక్కోం. అలా శౌచం తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మోడర్న్ శౌచం ఏంటంటే టాయిలెట్కి డోర్లు కూడా ఉండవు అన్నమాట. ఇంకా సో శౌచం అలా స్లోగా తగ్గుతుంది. బాత్రూమ్ అనేది యాక్చువల్గా టాయిలెట్, బాత్రూమ్లు అనేవి ఏంటంటే అపరిశుభ్రతకి సూచన. అక్కడికి వెళ్ళి మనం క్లీన్ చేసుకుని బయటకు రావాలి. అవన్నీ ఇంటి బయట ఉండేవి కాస్త లోపలికి ఇంట్లోకి వచ్చేసాయి. ఇప్పుడు శౌచం అలా అయిపోయింది అనమాట. డిగ్రేడ్ అయిపోతూ వచ్చింది, క్లెన్లీనెస్ తగ్గిపోతూ వచ్చింది. తర్వాత క్షమ, అంటే మనుషుల్లో టాలరెన్స్ తగ్గిపోతుంది. ప్రతి చిన్నదానికి ఫైట్ అయిపోతుంది. చివరికి మర్డర్లు కూడా జరిగిపోతున్నాయి. చిన్న టాలరెన్స్ లేకపోవడం వల్ల చంపేస్తున్నారు, మనుషుల్ని చంపేయడానికి కూడా వెళ్ళిపోతున్నారు అన్నమాట. దయ అనేది అడుగండిపోయింది. దయ అంటే ఏంటంటే ఇప్పుడు భూత దయ. వేరే జీవులు అందరూ మీట్ ఈటింగ్ చేస్తున్నారు, లెఫ్ట్ రైట్ సెంటర్ మాంసాహారం తింటున్నారు. దయ అనేది ఎక్కడుంది అసలు మనుషుల్లో? ఇప్పుడు మీరే చెప్పండి. దయ అనేది అడుగండిపోయింది. భూతదయ లేదు, జీవదయ లేదు. ఆయువు తగ్గిపోతుంది. పూర్వకాలం రోజుల్లో 100 years మినిమం బతికేవారు అందరూ. ఇప్పుడు ఆయు ప్రమాణం తగ్గిపోయింది. 60, 70, 50లోనే వెళ్ళిపోతున్నారు మనుషుల పైకి. బలం, ఫిజికల్ స్ట్రెంగ్త్ తగ్గిపోయింది. ఫిజికల్ స్ట్రెంగ్తే కాదు, మెంటల్ స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోయింది. ఇమోషనల్ స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోయింది. యాంగ్జైటీలు, డిప్రెషన్లు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? దెర్ ఇస్ నో మెంటల్ స్ట్రెంగ్త్. సో ఇలా ఒక్కొక్కటి తగ్గిపోయింది. ఇంటి బుద్ధి బలం కూడా తగ్గిపోతుంది. దెర్ ఇస్ నో బుద్ధి బలం. ఇంటెలిజెన్స్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే పిల్లలు చిన్నప్పటి నుంచి వీడియో గేమ్స్, వర్చువల్ రియాలిటీ గేమ్స్ ఇవన్నీ ఆడుతుంటే వాళ్ళలో ఏంటంటే ఇంటెలిజెన్స్ క్రమంగా క్షీణించడం మొదలు పెడుతుంది. అండ్ ఫైనల్లీ స్మృతి, అంటే మన యొక్క జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది. పూర్వ రోజుల్లో అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు చేసేవారు. ఇప్పుడు రోజుల్లో మెమరీ పవర్ ఏమైంది? మీరు కళ్ళు మూసుకుని ఒకసారి రిమెంబర్ చేసుకోండి. మీ ఫోన్ నెంబర్ 9 digits గుర్తున్నాయో ఒకసారి ఆలోచించండి. మీ వైఫ్ ఫోన్ నెంబర్ కానీ, లేకపోతే మీ హస్బెండ్ ఫోన్ నెంబర్ కానీ, బర్త్డేలు కానీ గుర్తున్నాయో ఒకసారి ఆలోచించండి. మెమరీ పవర్ కూడా తగ్గిపోతూ వస్తాం. సో డే బై డే ఇవన్నీ తగ్గిపోతాయి అని చెప్పి మన స్క్రిప్చర్స్లో 5000 సంవత్సరాల క్రితం రాసేసారు ఆల్రెడీ. మనం వాటిని ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, మనం చూస్తున్నాం. ఇప్పుడు వాట్ ఎవర్ వాళ్ళు ప్రిడిక్ట్ చేసింది, స్క్రిప్చర్ ప్రిడిక్ట్ చేసింది మనం ఇప్పుడు జరుగుతుందని మన కంటి ముందు మనం చూస్తున్నాం. ఇంకా ఇవన్నీ తగ్గిపోయలేదు ఒకసారి మీరే ఆలోచించుకోండి, నేనేం చెప్పక్కర్లేదు. సో అందుకని ఏంటంటే వేదాలకి వేరే ప్రూఫ్ అవసరం లేదు. వేదాలు వాటికి అవే ప్రూఫ్ అన్నమాట. వాటి అథారిటీ అవే, వాటి అథారిటీ. సో అందుకని భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే కేవలం వేదిక్ నాలెడ్జ్ వల్లే తెలుసుకోగలం. అది కూడా సరైన ప్రామాణికుడి నుంచి వినాలన్నమాట. ఆ వేద జ్ఞానాన్ని మన ఓన్గా మనం ఎక్స్పెరిమెంట్ చేయడానికి ట్రై చేయకూడదు. అండ్ ఈ ఒకసారి వేద జ్ఞానంతో మనం ఒకసారి వాటితోటి కాంటాక్ట్లోకి చూడండి, భగవద్గీత జ్ఞానంతో ఒకసారి కాంటాక్ట్లోకి వచ్చామంటే మనం ఆటోమేటిక్గా అవి సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ అనమాట. సెల్ఫ్ లోపల నుంచి మనమే కన్విన్స్ అయిపోతాం అనమాట. అది అర్థం. సో దానికి కావాల్సింది అంటే
లిటిల్ బిట్ శ్రద్ధ. ఫస్ట్ కావాల్సిన ఆదవ్ శ్రద్ధ. చిన్నపాటి శ్రద్ధతోటి మన జర్నీ స్టార్ట్ అయితే, భగవంతుడి గురించి తెలుసుకునే జర్నీ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా మనకి ఈ నాలెడ్జ్ ఆటోమేటిక్గా మన లోపలికి వెళ్ళి సింక్ అవుతుంది అనమాట. మనకు అప్పుడు అర్థం అవడం మొదలు పెడుతుంది అనమాట. సో ఓపెన్ యువర్ హార్ట్. మీ హార్ట్ని ఓపెన్ చేయండి, నాలెడ్జ్ లోపలికి పాస్ ఆన్ అవుతుంది. దానికి కావాల్సిన అంటే లిటిల్ బిట్ శ్రద్ధ. మనకి వేదాలు అవే భగవంతుడి నుంచి వచ్చాయి. భగవద్గీత అంటారు. భగవద్గీత అంటే సాంగ్ ఆఫ్ గాడ్ అనమాట. ఆయన స్వయంగా చెప్పినది అది. అది ఎవరో మామూలు మనలాంటి డిఫెక్టివ్ పర్సన్ రాసింది కాదు. అది భగవంతుడు స్వయంగా ఇచ్చింది కాబట్టి దానిలో అంత పోటెన్సీ ఉంది. అందుకనే కాలాలు మారినా, యుగాలు మారినా అదే జ్ఞానం కంటిన్యూ అవుతూ వస్తుంది, ఏమి అమెండ్మెంట్స్ లేకుండా. సో అది అది తీసుకుని ఆ జ్ఞానాన్ని ఎవరైతే అర్థం చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళ జీవితాలు మారుతున్నాయి. ఓకే, ఇది వాళ్ళ క్లాసు. లిటిల్ బిట్ కొంచెం ఎక్కువైంది టైము, ఏమనుకోకండి. హరే కృష్ణ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ క్వశ్చన్ నేనే అడుగుతున్నాను. నెక్స్ట్ వీక్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వేద జ్ఞానం వల్ల మనం వేదాల ద్వారా భగవంతుడిని అర్థం చేసుకోవాలని తెలుస్తుంది. ఇప్పుడు ఇంతకీ మళ్ళీ క్వశ్చన్ ఏంటంటే, ఒకడే గాడా చాలా మంది గాడ్లు ఉన్నారా అనేది క్వశ్చన్. ఇప్పుడు ఇది మీకు నెక్స్ట్ వీక్కి టాపిక్. ఈలోపు ఆలోచించండి, దేవుడు ఒక్కడేనా లేకపోతే చాలా మంది ఉన్నారా అనేది మనం నెక్స్ట్ వీక్ క్లాస్లో తెలుసుకుంటాం. ఓకే, హరే కృష్ణ. ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు.